పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 3 రోజుల పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం హోదాలో ఆయన ఇప్పటికే 2 రోజుల పర్యటన ముగించుకున్నారు. మొదటి రోజు గొల్లప్రోల్లోనైనా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారన్న కలెక్టర్లతో కూడా ఆయన సమావేశమయ్యారు. శాఖాపరమైనటువంటి అంశాల మీద చర్చించారు. ఇక ఈ రోజు ఉప్పాడ సముద్ర తీరానికి పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు. అక్కడ పరిశీలించబోతున్నారు. తదుపరి వారాహి కృతజ్ఞత సభలో పాల్గొనబోతున్నారు. ఇక సముద్ర తీర ప్రాంతంలో కోతకు గురవుతున్న ప్రాంతం పరిశీలన చేయబోతున్నారు పవన్ కళ్యాణ్. ఇల్లు కోల్పోయినటువంటి బాధితులను ఆయన ఈరోజు కలనున్నారు. సముద్ర కోత తీవ్రత స్థాయిని తగ్గించే చర్యలపై ఆయన సమీక్ష నిర్వహించబోతున్నారు. ఇక మధ్యాహ్నం పిఠాపురం అధికారులతో పరిచయ కార్యక్రమం ఉంటుంది. రివ్యూ తర్వాత కూటమి నాయకులతో సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. సాయంత్రం 4 గంటలకి పిఠాపురంలో ఆయన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు. వారాహి బహిరంగ సభలో ఆయన ప్రసంగించబోతున్నారు. 3 రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు ఆయన పెన్షన్ పంపిణీ కార్యక్రమం, తర్వాత జనసేన పార్టీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇక నిన్న వివిధ శాఖల అధికారులతోనైనా కలెక్టరేట్ కార్యాలయంలో మీటింగ్ ఏర్పాటు చేశారు, రివ్యూ చేశారు. ఇక ఈ రోజు ఉప్పాడ తీర ప్రాంతాన్ని సందర్శించబోతున్నారు. అక్కడ బాధితులను కూడా కలవబోతున్నారు, వారితో భేటీ కాబోతున్నారు. దానికి సంబంధించి సమీక్ష నిర్వహించబోతున్నారు. ఇక తదుపరి ఎన్డీఏ కూటమి పక్ష నేతలతో కూడా ఆయన మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నారు ఆయన నివాసం వద్ద. సాయంత్రం 4 గంటలకి ఆయన వారాహి బహిరంగ సభలో పాల్గొంటారు. దానికి సంబంధించి తాజా అప్డేట్ చూస్తున్నారు మీరు. సో 3 రోజుల పర్యటన ఈ రోజుతో ముగుస్తోంది పవన్ కళ్యాణ్. ఇక దీనికి సంబంధించి తాజా సమాచారం ప్రతినిధి ప్రకాష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ ప్రకాష్, సో పవన్ కళ్యాణ్ ఈరోజు భేటీ తర్వాత ఏ రకంగా ఉండబోతోంది? ముఖ్యంగా ఎన్డీఏ కూటమి పక్షాలతో భేటీ ఉండబోతోంది. సో ఈ భేటీలో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశాలు ఏ రకంగా ఉండబోతున్నాయి, లేకుంటే అక్కడ ఎటువంటి ధైర్యం చెప్పబోతున్నారు? ఇన్ఫాక్ట్ వాళ్ళు అవలంబించాల్సిన తీరు పట్ల మన దిశానిర్దేశం చేయబోతున్నారా? సాయంత్రం సభ ఏర్పాట్లు ఏ రకంగా జరుగుతున్నాయి? ఎస్ మనోజ్, ప్రధానంగా చూసుకుంటే జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి హోదాగా ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ అయితే 3వ రోజు తన పర్యటన అయితే కొనసాగుతుందని చెప్పాలి. 3వ రోజు పర్యటనలో భాగంగా తన సొంత నియోజకవర్గం ఏదైతుందో ఉప్పాడ సముద్ర తీర ప్రాంతాన్ని ఈరోజు పర్యవేక్షించబోతున్నారు. అలాగే ఉప్పాడలో ఉప ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా సమస్యలపై దృష్టి పెట్టడం కాకుండా ఈరోజు పర్యటించబోతున్నారు. అలాగే ఈరోజు ప్రస్తుతం చూడొచ్చు, ఈ యొక్క ప్రాంతంలోనే ఉప్పాడ సముద్ర తీర ప్రాంతాన్ని ఈ యొక్క ప్రాంతాన్ని పరిశీలించబోతున్నారు. ఈ యొక్క ప్రాంతంలో పరిశీలించిన తర్వాత ఆయన ఈ యొక్క ప్రధానంగా ఉప్పాడ మత్స్యకారులు కూడా ఆయనకి వినూత్న రీతిలో కూడా ఘన స్వాగతం పలికేందుకు ఒక వాడపై కూడా జెండాలతో స్వాగతం పలుకుతున్నటువంటి విజువల్స్ని కూడా చూడొచ్చు. అంతేకాకుండా ఈరోజు మత్స్యకారులతో సమీక్ష, అలాగే ఎంత పర్యటించిన తర్వాత ప్రధానంగా ఈ యొక్క సముద్ర తీరపం తరచూ కూడా తుఫాను వచ్చిన ప్రతిసారి కూడా కోతకు గురవుతుంది. ఈ యొక్క కోతకు గురవడం కాకుండా మత్స్యకారుల గృహాలు ఎన్నో వేల గృహాలు ఈ యొక్క సముద్ర కాలగర్భంలో కలిసిపోయాయి. ఇళ్ళు గుళ్ళు మొత్తం అన్ని కూడా సముద్రంలో కలిసిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మొట్టమొదటిసారిగా 3వ రోజు పర్యటనలో భాగంగా ఉప్పాడ సముద్ర తీర ప్రాంతాన్ని పరిశీలించడమే కాకుండా ఈ యొక్క మత్స్యకారుల సమస్యలను తెలుసుకోబోతారు. అలాగే మత్స్యకారుల సమస్యలు తెలుసుకున్న తర్వాత మధ్యాహ్నం నుంచి టీడీపీ, బీజేపీ అలాగే ఉమ్మడి అభ్యర్థులతో సమావేశం అవుతున్నారు. అలాగే సాయంత్రం కృతజ్ఞత సభగా ఈరోజు వారాహి విజయ సభను కూడా నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం కూటమి ఈ యొక్క పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేసినటువంటి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా ఈ యొక్క మత్స్యకారులతో కలిసి సమస్యలను కూడా పవన్ కళ్యాణ్కి వివరించబోతున్నారు. చూడొచ్చు ఏ విధంగా మత్స్యకార గృహాలు ఏ విధంగా సముద్ర కాలగర్భంలో కలిసిపోయి గతంలో ఏ విధంగా ఇక్కడ కోతకు గురైన ప్రాంతాలని పరిశీలిస్తున్నారో చూడొచ్చు. ఎమ్మెల్యే వర్మ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఈరోజు ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా ఇక్కడ మత్స్యకారులను కలవబోతుంది? పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందే ఉప్పాడ తీర ప్రాంతం గ్రామాలు, మత్స్యకార గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఉప్పాడ, మాయాపట్నం, అదేవిధంగా అమీనాబాదు, మూలపేట, కోనపేట, అటు పెనుమాళపురం, ఇటు లైట్ హౌస్ వరకు దీన్ని ప్రొటెక్ట్ చేయాలని ఒక సదుద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచన చేశారు. దాంట్లో భాగంగానే ఈవేళ ఈ విజిట్లో ఏంటంటే మద్రాస్ ఐఐటి నుంచి కూడా ఎక్స్పర్ట్స్ని తీసుకొస్తున్నారు. దీని మీద స్టడీ చేసి దానికి కావాల్సిన బడ్జెట్ ఏ విధంగా ప్రొటెక్షన్ చేయాలి, శాశ్వత పర్మనెంట్ ప్రొటెక్షన్ ఏ విధంగా చేయాలి ఒక ఆలోచన వాళ్ళు ఇచ్చిన సలహా మేరకు ఫండింగ్ కేంద్ర ప్రభుత్వం నుంచి పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చి దీన్ని శాశ్వత నిర్మాణం చేసి మత్స్యకారుల గ్రామాలను కాపాడాలని ఒక సదుద్దేశంతో నడుస్తూ ఉంది. ఇదివరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకసారి డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇరిగేషన్ వీళ్ళందరూ ఆ కమిటీతో మీటింగ్ అయింది. అప్పుడు ప్రభుత్వం ఓడిపోవడం జరిగింది. ఆ ఫైల్ అక్కడికక్కడే ఉంది. ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ గారు దీని మీద దృష్టి పెట్టారు కాబట్టి ఇది పర్మనెంట్ సొల్యూషన్ అవుద్దని చెప్పి అందరికీ కూడా మత్స్యకారులందరికీ ఆశగా ఉంది. అదేవిధంగా హార్బర్ వచ్చేసరికి హార్బర్లో కూడా మత్స్యకారులు ఎంటర్ అయ్యి కూడా యాక్సిడెంట్ జోన్గా తయారైంది. 5 చనిపోవడం,
10 బోట్లు ఇప్పటికే విరిగిపోవడం ఇవన్నీ కూడా జరిగినాయి. ఇవన్నీ కూడా ఆయన దృష్టిలో పెట్టి టోటల్గా మత్స్యకార సమస్యలన్నీ కూడా ఇవాళ ఆయన రావడం వల్ల పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉండడం వలన ప్రభుత్వం దృష్టిలో కూడా పెట్టి పవన్ కళ్యాణ్ గారు వీటన్నిటి మీద చర్యలు తీసుకునే కార్యక్రమం చేయడానికి ఈవేళ అవకాశం ఉంది. ఇది ఒక మంచి రోజు అని చెప్పి నేను ఆలోచన. ప్రధానంగా గతంలో మీరున్న సమయంలో కూడా ఈ యొక్క మొత్తం జియో ట్యూబ్ భారీగా ఎక్కువగా ఉండేది ఈ యొక్క ప్రాంతం అంతా కూడా, అలాగే కాకినాడ వరకు కూడా ఉండేది జియో ట్యూబ్ మొత్తం కూడా కలిసిపోయిన పరిస్థితి. ఎంతమంది ఈ యొక్క మత్స్యకారులు ఈ యొక్క ప్రభావానికి గురయ్యారు? సుమారు 200 నుంచి 300 మంది పైన ఉంటారు. 300 మంది 400 వరకు ఇల్లులు పోయినాయి కుటుంబాలు. వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వాలి, ఇల్లులు కట్టించి కూడా ఇవ్వాలి. అవి కూడా మాట ఇచ్చాం. గత ప్రభుత్వంలో కూడా అయిన బోట్ యాక్సిడెంట్లకు కూడా మనం రీఎంబర్స్ చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా మాట ఇవ్వడం జరిగింది. ఏదేమైనా ఈ సముద్రపు కోత చాలా దారుణంగా, దీనికి టెక్నికల్గా ఒక ఇష్యూ ఉంది. కాకినాడ పోర్ట్లో స్పర్రర్స్ కట్టి వాటర్ ఫోర్స్ని డైవర్షన్ చేస్తున్నారు, వేవ్స్ డైవర్షన్. ఇటు అమీనాబాద్ని కోనపేటని గట్టిగా కొట్టడం వల్ల ఊళ్ళోకి సముద్రం వచ్చేస్తుంది. టెక్నికల్ ఇష్యూ ఓవరాల్గా అక్కడ ఉంది ఇష్యూ. అది నేను ఎప్పటి నుంచో పోరాడుతూ ఉన్నాను. దాన్ని ఎవరో ఐడెంటిఫై చేయట్లేదు. రేపు కూడా మరి ఈవేళ కూడా నేను పవన్ ఆ స్పర్రర్స్ మీద కూడా మరి ఏ విధమైన ఎంక్వైరీ చేయాలో ఎంక్వైరీ చేసి వాటి డైవర్షన్ కూడా మార్చడం వల్ల వేవ్స్ ఫోర్స్ కూడా తగ్గుద్దని చెప్పి నా యొక్క ఆలోచన. అది టెక్నికల్గా కరెక్ట్ అవునా కాదా అనేది టెక్నికల్ టీం నిర్ణయిస్తుంది. అంటే పర్యటన అనంతరం అలాగే టీడీపీ బీజేపీ మొత్తం ఉమ్మడి అభ్యర్థులు కూడా సమావేశం ఉందన్నారు. తర్వాత వారాహి సభ కూడా ఎలా ఉండబోతుంది? వారాహి సభ బ్రహ్మాండంగా జరుగుద్ది. అందరూ అన్ని శ్రేణులు, టీడీపీ, జనసేన, బీజేపీ అన్ని శ్రేణులు, సామాన్య ప్రజలు అందరూ కూడా పాల్గొంటున్నారు. ఎందుకంటే ఆయన కృతజ్ఞత చెప్పాలని చెప్పి వస్తున్నారు. చాలా బ్రహ్మాండంగా జరుగుద్ది, సక్సెస్ అవుతుంది. చూస్తున్నా ఇదే పరిస్థితి మనోజ్. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే మనం ఉప్పాడ చూడొచ్చు, ఏ స్థాయిలో ఇక్కడ కోతకు గురైందో మొత్తం ఇటువంటి చిత్రాలను కూడా పవన్ కళ్యాణ్ పరిశీలించబోతున్నారు. భారీ స్థాయిలో ఇక్కడ కోతకు గురైనటువంటి చిత్రాలను ఇక్కడ ఫోటోల రూపంలో తిలకించేందుకు ఇక్కడ అంతా కూడా ఏర్పాట్లు చూడొచ్చు. ఏ స్థాయిలో కోతకు గురైనటువంటి ప్రాంతాలని గతంలో ఈ విధంగా ఉండేవి, తరచూ కూడా సముద్రం మీదకొచ్చి ఈ విధంగా ఊరిని ముంచెత్తి కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు ఒకప్పుడు ఇవన్నీ కూడా ఇక్కడ ఉండేవి, కానీ ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతంలో పూర్తిగా మొత్తం సముద్ర కాలగర్భంలో కలిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తం ఈ యొక్క మత్స్యకారులతో ఈ యొక్క తీర ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత పవన్ కళ్యాణ్ అలాగే ఈ యొక్క ప్రాంతంలో ఫిషింగ్ హార్బర్ కూడా నిర్మాణం చేపడుతున్నారు. దాన్ని కూడా పరిశీలించిన తర్వాత అయితే పవన్ కళ్యాణ్ మళ్ళీ తిరిగి వెళ్తారు. అలాగే జనసేన బీజేపీ నాయకులతో మధ్యాహ్నం సమావేశం అవుతారు. అలాగే సమావేశం తర్వాత సాయంత్రం అయితే ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గ ప్రజలు భారీ స్థాయిలో 70,000 మెజార్టీతో గెలిపించారు. ప్రాంతానికి సంబంధించి అక్కడ బాధితులున్నారా? ఒకసారి బాధితులు కూడా మాట్లాడించే ప్రయత్నించండి. ఎందుకంటే డిప్యూటీ సీఎం హోదాలో ఆయన ఇచ్చిన హామీ మేరకే ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళ సమస్య పరిష్కరించేందుకు ఆయనతో పాటు ఎక్స్పర్ట్స్ టీం కూడా వస్తున్నట్టుగా ఇప్పటికే అక్కడ ఇన్ఛార్జ్ వర్మ కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అక్కడ బాధితుల రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయి? బాధితులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం బాధితులు ఇక్కడ భారీ ఎత్తున ఇక్కడంతా కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉప్పాడకు సంబంధించిన నాయకులతో మాట్లాడదాం. చెప్పండి, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా గెలుపొంది పిఠాపురం వస్తున్నారు. తర్వాత ఇక్కడ సమస్యలపై దృష్టి పెట్టారు. ఇక ఉప్పాడలో ఎటువంటి సమస్యలు ఉన్నాయో మీకు చెప్తారు. ఉప్పాడలో ప్రస్తుతానికి గ్రామం కోతకు గురవుతుంది. ఇంచుమించు ఇప్పుడున్న ఉప్పాడ గ్రామం సగం సముద్రంలో కలిసిపోయింది. గత ప్రభుత్వాలు వచ్చి చూడడం, విజిట్ చేయడం, మంత్రి సదరు ఎమ్మెల్యేలు కానీ రావడం, చూసిపోవడం తప్ప ఏమీ చేసింది లేదు. అయితే ఒక మాట, నేను పెద్ద మాటే పలకాలి, మహానుభావుడిగా పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాం. ఎందుకంటే మరుక్షణమే మరి ఉప్పాడ వచ్చి ఈ రాళ్ళగొట్టు కోసం నేను మాట ఇచ్చాను, ఆ ప్రజల కోసం ఆ ఊరిని నేను కాపాడాలనే ఉద్దేశంతో ఆ మహానుభావుడు వచ్చి ఈవేళ ఆ రాళ్ళగొట్టు విషయంలో, జియో ట్యూబ్ విషయంలో ముందుకుండి సత్వర కార్యక్రమం అంతా చేపడతానని చెప్పేసి ఆయన మాట ఇచ్చి ఉన్నాడు. ఆ మాట ఇచ్చిన ప్రకారం ఆయన వస్తున్నాడు. ఇప్పుడు ఆ పని మాకు చక్కగా చేసి పెడుతున్నారు. ఇంకా రెండవది హార్బర్, ఫిషింగ్ హార్బరు. మేము ఈ కమిటీ 24 కమిటీ 4 పంచాయతీలకి 24 కమిటీ మత్స్యకారుల కమిటీ ఉంటే మా వర్మ గారు లాస్ట్ టైం టీడీపీ యొక్క హార్బర్ నిమిత్తం అన్ని కంపెనీలని తీసుకొచ్చి ఓకే చేసిన తర్వాత 240 కోట్లు శాంక్షన్ అయింది. తర్వాత ప్రభుత్వం మా దురదృష్టం కొలిది మరి మేము పోవడం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఆయన 14 హార్బర్లు కట్టిస్తా అని చెప్పేసి ఉప్పాడికి మా కమిటీ ద్వారా ఒక నమూనా తీసుకున్నారు. నమూనాని బ్లూ ప్రింట్ ఇచ్చి ఇలా వస్తుందని చెప్పారు. మేము కూడా దానికోసం వెయిట్ చేసాం.
కానీ ధర్మేల జగన్మోహన్ రెడ్డి గారు రావటం వల్ల ఆయన ఎక్కడ సర్వే చేసుకున్నాడో ఎలా చేశాడో ఈ కలకత్తా కానీ అలాగే కేరళ కానీ మద్రాస్ కానీ ఎక్కడ లేని హార్బర్ ఇక్కడ కట్టి ఏ నమూనా తీసుకుని కడతాడో తెలియదు. హార్బరు ప్రజలకు నష్టమయ్యే విధంగా కడుతున్నాడు. హార్బర్ అనగా ఇప్పుడు రాబోతున్నారు. ఎన్ని గృహాలు మొత్తం గతంలో సముద్రంలో కలిసిపోయి ఎలా ఉండేది ఇక్కడ ఒకప్పుడు పరిస్థితి? ఇక్కడ ఇంచుమించు 400 నుంచి 500 గృహాలు సముద్రంలో కలిసిపోయాయండి. ఇకపోతే మాట ఇచ్చిన ప్రభుత్వం గత ప్రభుత్వం చేయలేదు. ఈ 5 సంవత్సరాలు ఇంచుమించు నాకు తెలుసుగా ఒక 150 ఇళ్ళు కొట్టుకుపోయాయండి. ఇప్పుడు ఈయన మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన ప్రకారంగా ఫస్ట్నే చంద్రబాబు నాయుడు గారు ఏ ఫైల్ మీద సంతకాలు పెట్టారో అలాగే చేశారు. అలాగే ఈయన మాట ఇచ్చిన ప్రకారం ఇప్పుడు వచ్చి మాకు జియో ట్యూబ్ వేయడం, మా ఊరిని కాపాడడం జరుగుతుందండి. చెప్పండి, మీరు ఉప్పాడ వాసులుగా మీరు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో సమస్యలపై దృష్టి పెట్టారు. రావడంతోనే ఎలా ఉంది ఇక్కడ, ఏ సమస్యలు పడుతున్నారు? తీర ప్రాంతంలో కోతకు గురైనటువంటి ఈ మత్స్యకార తీర ప్రాంతాలనే మా మత్స్యకార తీర ప్రాంతాలు వాటి కోసం, అలాగే స్థానికంగా ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హార్బర్ కడేస్తాం పూర్తి చేస్తామని చెప్పి మున్సిపాలిటీగా హామీలు ఇచ్చి దాన్ని సరిగ్గా పూర్తి చేయకపోవడం వల్ల ఎన్నో బోట్లు కూడా నష్టం వచ్చి ప్రాణహానిలు కూడా చాలా వరకు జరిగాయి. ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి స్పందన రాలేదు గత ప్రభుత్వం నుంచి. అయితే ఇప్పుడు గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మా నియోజకవర్గ శ్రీ విజయోత్సవ సభలు జరుపుకుంటారని చెప్పి చాలామంది ఎదురు చూశారు. ఆయన రావడమే ఏదైతే పెద్ద ప్రధానమైన సమస్యలు ఉన్నాయో వాటిని ఏ విధంగా పరిష్కారం చేసే దిశగా మనం అడిగిలేయాలని చెప్పి ఆయన వస్తూ ఈరోజు ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఏదైతే తీర ప్రాంతం వద్ద కోత గురైందో ఆ తీర ప్రాంతాన్ని అంతా కూడా ఎవరైతే ఇంజనీర్స్ ఉంటారో అధికారులు చెప్పినటువంటి సూచనల మేరకు, అలాగే స్థానిక మత్స్యకారులు చెప్పినట్టు ఇబ్బందులు పెట్టుకు కూడా వాటిని కూడా శాశ్వతంగా ఒక పరిష్కారం చేసే దిశగా వస్తున్నారు. అంతేగాని ఆడంబరాలు అడవాడులు చేసుకుంటూ వచ్చి కొబ్బరికాయలు కొట్టేసి శంకుస్థాపన చేసేసి పక్కెళ్ళిపోయినటువంటివి గత ప్రభుత్వాల్లాగా లేవు. వచ్చి ఒక సమస్యను మనం పూర్తిగా ఆహ్వానం చేసుకోవాలి. మనం చూస్తే మీరు అధికారులని మొన్న కానీ నిన్న కానీ చూస్తే అధికారులు పూర్తిగా సమీక్షించి అయితే పూర్తిగా సమస్యను ఏ విధంగా పరిష్కారం చేయాలి, వాటికి నిధులు ఏ విధంగా కేటాయించాలి, కేంద్రం ఎంత కేటాయిస్తుంది, మనం ఎంత త్వరగా ఫుల్ఫెజ్డ్గా పూర్తి చేస్తాం, ప్రాణహాని లేకుండా. అలాగే ఇక్కడ కూడా మంచి టూరిస్ట్ ప్లేస్ రావాలని చెప్పి ఏదైతే ఆయన ఇచ్చిన హామీ ఉందో ఉప్పాడ తీర ప్రాంతం మొత్తం అంతా కూడా బీచ్ క్యారిడర్గా చేసి కాకినాడ ఉప్పాడ తీరంలో సినిమా షూటింగ్ జరిగింది. ఎంతో బ్లాక్ బాస్టర్ అయిన ఉప్పాడ ఉప్పెన సినిమా కూడా ఇక్కడ జరిగింది. ఎలా ఉంది? ఇప్పుడు ఉప్పాడ సినిమా తీసినటువంటి ఆ ఉప్పెన సినిమా కూడా ఏ విధంగా అయితే రికార్డు స్థాయిలో అనుకున్న అంచనాలను దాటికొట్టిందో, అలాగే ఈ అభివృద్ధి దిశలో కూడా ఈయన కూడా మాకు అనుకునే దానికన్నా ఎక్కువ చేద్దామని చెప్పి ముందుకొచ్చి ఈరోజు ఆయన చేసే కార్యక్రమాలు చూడొచ్చు. ఇప్పుడు ఆయన సొంత నియోజకవర్గాన్ని వస్తూ వందల వేల కోట్ల రూపాయల నిధులను కేటాయించాలని చెప్పి అధికారులందరినీ కూడా ఆదేశించి ఏ విధంగా ఎంత త్వరగా ఈ యొక్క సమస్యను మనం పరిష్కారం చేసి మన మత్స్యకారులందరి కాలంలో వారి జీవితాల్లో చక్కటి చిరునవ్వులు చూడాలని ఆయన ముందుకు వస్తున్నారు. చూస్తున్నా ఇదే పరిస్థితి. మనోజ్, ప్రధానంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ అందరూ కూడా ఉప్పాడ వాసులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఆయన ఘన స్వాగతం పలికి ఇక్కడ సమస్యలను చెప్పేందుకు అలా ఉప్పాడ సముద్ర తీరంలో ఉప్పాడ మొత్తం ఉప్పెన సినిమా కూడా ఈ యొక్క ప్రాంతంలోనే తీశారు. ఈ యొక్క ప్రాంతాన్ని కూడా సందర్శించి వాళ్ళ సమస్యలు విని ఇక్కడ ప్రధానంగా పవన్ కళ్యాణ్తో పాటు కొంతమంది సైంటిస్టులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వెంటనే అక్కడ అవగాహన కల్పించి పవన్ కళ్యాణ్ వివరించేందుకు కూడా ఈ యొక్క సముద్ర కోత గురైన ప్రాంతాన్ని మరి కొద్దిసేపట్లో జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ వచ్చి రాబోతున్నారు మనం ప్రధానంగా చెప్పవచ్చు. మనోజ్, రైట్ ప్రకాష్, ఇక ఓవరాల్గా ఉప్పాడ సముద్ర ప్రాంతాన్ని మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ సందర్శించబోతున్నారు. అయితే గత కొంతకాలంగా అక్కడ కూడా కోత గురైన పరిస్థితి కనబడుతుంది. సుమారుగా 200-300 ఇళ్ళు కూడా పూర్తి స్థాయిలో సముద్రంలో కలిసిపోయాయి. దీంతో ఒక్కసారిగా అక్కడ కొంతకాలంగా ప్రభుత్వాలకు సంబంధించి వినతి ఇస్తున్నప్పుడు ఎవరు కూడా పట్టించుకున్న పాపాన కూడా పోలేదు. కానీ ఇప్పుడు వారి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ అక్కడికి రావడం, వారి సమస్యలు వినడం, వాళ్ళ సమస్య పరిష్కారం కోసం ఆయన ప్రయత్నం చేయడం అంతా కూడా తమకి సంతోషాన్ని ఇస్తుందంటూ కూడా అక్కడ బాధితులు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఏదేమైనా కూడా ఈరోజు మూడో రోజు పర్యటన భాగంగా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటిస్తున్నారు. ఉప్పాడ సముద్ర ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత ఆయన అటు నుంచి ఎన్డీఏ కూటమి పక్ష నేతలతో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేశారు. తిరిగి సాయంత్రం 4 గంటలకల్లా ఆయన వారాహి కృతజ్ఞత సభలో పాల్గొనబోతున్నారు. అక్కడి నుంచి ఆయన ప్రసంగించబోతున్నారు.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు మూడో రోజు పర్యటన తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతుంది. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నుండి కాకినాడ తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో 3 రోజుల పర్యటన అయితే ఈరోజు చివరి రోజు అయితే చేరుకుందని చెప్పాలి. మొదటగా ఆయన తన గెలిచిన తర్వాత తన సొంత నియోజకవర్గం పిఠాపురం రావడం జరిగింది. అలాగే పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మొదటి రోజు పాల్గొన్నారు జనసేన నాయకులు కార్యకర్తలతో. అలాగే మధ్యాహ్నం నుంచి కూడా హాజరైన పరిస్థితి ఉంది. రెండో రోజు అయితే నిన్న కాకినాడ కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులతో కూడా సుదీర్ఘంగా అటవీ శాఖ అలాగే పంచాయతీ శాఖ తన మంత్రి శాఖకు సంబంధించినటువంటి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మూడో రోజు అయితే తన సొంత నియోజకవర్గం గెలిచిన తర్వాత సమస్యలపై దృష్టి పెట్టారు. ప్రధానమైనటువంటి సమస్య తన పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా తన సొంత నియోజకవర్గం ఉప ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఏదోటి పని చేయాలనే ఒక సంకల్పంతో నాకు చేస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ అయితే ఈరోజు మూడో రోజు ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం. ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం ఎప్పుడు తుఫాను వచ్చినా సరే ఈ యొక్క ఉప్పాడ తీరం మీద ఈ యొక్క ప్రభావం ఉంటుంది. ఉప్పాడలో గత కొన్నాళ్ళ నుంచి కూడా ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉప్పాడ తీరం తరచూ కోతకు గురవుతున్న పరిస్థితి ఉంది. ఎన్నో వందల ఇళ్ళు అయితే ఈ యొక్క సముద్ర కాలగర్భంలో కలిసిపోయి ఈ యొక్క సముద్ర తీర ప్రాంతంలో కలిసిన తర్వాత ఈరోజు ప్రధానంగా సముద్ర తీర ఈ యొక్క ప్రాంతాన్ని పరిశీలించి మత్స్యకారులతో మాట్లాడిన తర్వాత అయితే ప్రధానంగా చూసుకుంటే ఆయన మరొక ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా టీడీపీ అలాగే బీజేపీ నాయకులతో కూడా సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. అలాగే ఈరోజు సాయంత్రం వారాహి విజయ సభతో అలాగే పిఠాపురం నియోజకవర్గ ప్రజలకైతే కృతజ్ఞతలు తెలిపేందుకు ఆ యొక్క సభలో కూడా పాల్గొంటారు. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు మరి కొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ అయితే ఈ యొక్క ఉప్పాడ సముద్ర తీరం ఏదైతే మాయాపట్నం ఉందో మాయాపట్నానికి చేరుకుంటారు. ప్రస్తుతం మనం ఇదే ప్రాంతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే పర్యటించబోతున్నారు. ఈ యొక్క సముద్ర తీర ప్రాంతం కోతకు గురైనటువంటి ఈ యొక్క ప్రాంతాన్ని చూడొచ్చు. మొత్తం ఇదే ప్రాంతంలోనే ఎన్నో ఇళ్ళు మొత్తం కోతకు గురైనటువంటి పరిస్థితి ఉంది. కోతకు గురవుతూ తరచూ ఈ యొక్క సముద్రం చొచ్చుకొస్తూ ఉప్పాడ మొత్తం గ్రామాన్నే మొత్తం సగం వరకు కూడా మింగేసిన పరిస్థితి. ఈ యొక్క రాకాశయాలలో ఉప్పాడ ఎప్పుడు తుఫాను వచ్చినా సరే ఈ యొక్క తీర ప్రాంతమైన అలజడి ఉంటుంది. ఎక్కడ తుఫాను వచ్చినా సరే ఈ యొక్క తీరం తరచూ కోతకు గురవుతుంది. ఇలాగా ఉప్పాడ నుంచి అలాగే కాకినాడ సముద్రం తీరం వెంబడి రాకాశయాలలో ఎగసిపడమే కాకుండా ఎంతో మొత్తం రోడ్డు అంతా కూడా ధ్వంసమవుతుంది, కోతకు గురవుతూ వస్తుంటుంది. కానీ శాశ్వత పరిష్కారం అయితే రావడం లేదు. గతంలో జియో ట్యూబ్ ఏదైతే రాళ్లను రక్షణగా ఇస్తున్న రాళ్లను సైతం మొత్తం తెంచుకుని వచ్చి ఈ యొక్క ఊళ్ళను సైతం కూడా మింగేస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రధానంగా చూస్తున్నాం. మనం చూస్తున్నటువంటి ప్రాంతం ఇది ఒకప్పుడు ఎంతో విశిష్టమైన ఈ యొక్క ఉప్పాడ తీర ప్రాంతం ఇదంతా కూడా మనకి ప్రధానంగా ఎన్ని కూడా ఉండేవి. ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలోనే అప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ యొక్క ప్రాంతం ఉందో ఇక్కడ ఉప్పెన సినిమా కూడా ఇదే ప్రాంతంలో తీశారు. ఉప్పెన సినిమా తీసినటువంటి ప్రాంతం ఇక్కడే సినిమా షూటింగ్ కూడా జరిగాయి. కానీ గత 3 సంవత్సరాల క్రితం వచ్చిన అప్పటికి ఇప్పటికి చూసుకుంటే మొత్తం సముద్రం ఏ స్థాయిలో కోతకు గురైందో మనం ప్రధానంగా చూడొచ్చు. మనం మరో పక్కన చూడొచ్చు. మొత్తం ఉప్పాడ మొత్తం తరచూ కూడా కోతకు గురవుతూ వస్తున్న నేపథ్యంలోనే ఎంతోమంది మత్స్యకారుల ఇళ్ళు ఈ యొక్క సముద్ర కాలగర్భంలో కలిసిపోవడంతోనే ఎంతో కూడా నిరాశులయ్యారు. ఇప్పటికి కూడా సరైన వాళ్ళకి నివాసం లేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అక్కడ ప్రధానంగా కనబడుతుంది. ఇవన్నీ కూడా కోతకు గురైన ఇల్లు మనం చూడొచ్చు. సంవత్సరానికి కూడా తుఫానులు ఎన్ని తుఫానులు వస్తే అన్ని తుఫానులు కూడా జనసేన